భారత్ ఒక మెర్సిడీస్ బెన్స్, మేము ఒక డంప్ ట్రక్ అంటే చెత్త బండి అని చెప్పి అసీం మునీర్ మాట్లాడినట్టు పోయిన వీడియోలో డిస్కస్ చేసాం. అతను ఏమంటాడంటే మేము బూడిద అయిపోవడం ఖాయం, కానీ మాతో పాటు ఈ ప్రపంచంలో సకానికి సగం దేశాలు కూడా బూడిద అయిపోతాయి. అంటే అతను ఏం చెప్తున్నాడు, ఒకవేళ భారత్ మా మీద దాడులు చేస్తే మేము కూడా సిద్ధముగా ఉన్నాము, కానీ మేము మునిగిపోతాం, మాతో పాటు ఎన్నో దేశాలు కూడా మునిగిపోతాయి, గమనించండి. సో ఇలా ఎందుకు మాట్లాడాడు అంటే ఇవాళ వార్తలు మీకు ఈరోజు యాజ్ ఇట్ ఈస్ ఈ వీడియో మాట్లాడుతున్న టైంలో అరేబియా సీ వద్ద ఏం జరుగుతుంది అంటే భీకరమైన నేవల్ డ్రిల్స్ మనము ఒకవైపు నిర్వహిస్తూ ఉంటే పాకిస్తాన్ వాడు కూడా, అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మేము భారత్తో సమానము అనే లెవెల్లో సేమ్ డే అక్కడ కూడా నేవల్ డ్రిల్స్ వాళ్ళు నిర్వహించడం. ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి, ఏకంగా మన ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే మీకు క్యారియర్ బ్యాటిల్ గ్రూప్ని అంటారు. మీకు ఐఎన్ఎస్ విక్రాంత్ వస్తుంది అంటే దానితో పాటు ఐఎన్ఎస్ రాజ్పుత్ లాంటి డెస్ట్రాయర్స్, అలాగే కాల్వారీ క్లాస్ సబ్మెరైన్స్, ఫ్రిగేట్స్, ఏంటి బ్రహ్మోస్ కలిగిన ఐఎన్ఎస్ రాజ్పుత్ గురించి నేను మాట్లాడుతున్నాను. మనము సైలెంట్గా గ్వాదార్ పోర్ట్ వద్ద తీసుకువెళ్ళి మన ఐఎన్ఎస్ విక్రాంత్ ఈ బ్యాటిల్ గ్రూప్ని డిప్లాయ్ చేసాం. అలాగే పోర్బందర్ వద్ద బ్రహ్మోస్ కలిగిన మన డెస్ట్రాయర్స్, అంటే ఎనీ టైం ఎనీ మూమెంట్ మేము కరాచీ పోర్టుపై దాడులు చేయబోతున్నాము. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం జరిగింది. ఈ ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన ఒక రివ్యూ మీటింగ్ అండి. ఇప్పుడు ఎందుకు మనం పెట్టుకున్నాము అంటే డొనాల్డ్ ట్రంప్ మనల్ని కవ్వించాలి అని చూస్తున్నాడు. అసీం మునీర్ని ఇన్వైట్ చేసి అతనికి మళ్ళీ డిన్నర్. ఇప్పుడు మామూలుగా అయితే ఒక దేశం యొక్క ప్రధానమంత్రిని ఇన్వైట్ చేస్తారు, మీకు షాబాజ్ షరీఫ్ని పక్కన పెట్టేసి వాళ్ళ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ని పిలిచి ఇతనికి లంచ్ డిన్నర్ అని చెప్పి మీకు ఎంతోమంది అధికారులతో మీటింగ్లు ఏర్పాటు చేసి, ఏంటి ఒకవేళ భారత్ మా ఫ్రెండ్లీ కంట్రీ కాకపోతే పాకిస్తాన్కి సపోర్ట్గా ఉంటాము, వాళ్ళకి ఏం కావాలో వాటిని అందిస్తాము. ఇది ఇతని యొక్క ఆలోచన. అంటే మెచ్యూరిటీయే లేని ఒక నాయకుడు. మీరు ఎప్పుడు కూడా ఏంటండి, పవర్ అట్రాక్ట్స్ పవర్. భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఏమిటి, వీళ్ళ జీడిపి ఏమిటి, వీళ్ళతో మనము చేస్తున్న వ్యాపారం ఏమిటి, ఇది ముఖ్యమా, లేదా పాకిస్తాన్ అనబడే తీవ్రవాద దేశం ఏమిటి, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ, వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్, ఇవి ఏమీ చూడకుండా నీ దేశానికి ఏది మంచి ఆలోచించకుండా నాదే సర్వాధికారము, నేనే డిక్టేటర్ని, ఇలాంటి ఒక వైఖరి. సో మనం ఏం చేస్తున్నాం, సరేరా నీలాంటి వాళ్ళు ఎంతోమందిని మేము చూసాం, కాబట్టి మేము ఏం చేస్తున్నాము అంటే నువ్వు పాకిస్తాన్ యొక్క అసీం మునీర్ని పిలిచావు కదా, మేము చైనాతో మా ఫ్రెండ్లీనెస్ని కొనసాగిస్తాము. సో రష్యా వాళ్ళు కూడా అక్కడ చైనా వస్తున్నారు, మేము మళ్ళీ బ్రిక్స్ గ్రూప్ని రివ్యూ చేస్తున్నాము, రేపు ఒక కొత్త బ్యాంకింగ్ వ్యవస్థను తీసుకురాబోతున్నాము, అప్పుడు నువ్వు ఏం చేస్తావు. సో ఇప్పుడు ఈ పాకిస్తాన్ని చూపించావు కదా, వీడి పొజిషన్ ఏంటి, పాకిస్తాన్ యొక్క స్థాయి ఏమిటి. నేరుగా మా ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీ పోర్టు వద్దకు వెళ్ళి మోదీ గారు చెప్తున్నారు, త్రిపాఠి గారు మీకు ఒక అద్భుతమైన అవకాశం ఉండింది, మీరు సర్వము సిద్ధము చేసుకున్నారు, నేను మీకు ఒక చిన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే ఇవాళ అక్కడ కరాచీ పోర్ట్ అనేది ఉండేది కాదు, కానీ ఇంత గొప్ప అవకాశాన్ని నేను మీకు కలిగించలేకపోయాను, ఇప్పుడు ఇలాంటి ఒక పరిస్థితి వస్తుంది, ఇప్పుడు మీరు సిద్ధం కండి, మనకు అవకాశం వచ్చింది, ఐఎన్ఎస్ విక్రాంత్ని రెడీ చేయండి, ఆపరేషనల్గా యాక్టివ్ చేయండి, రెడీ అయిన తరువాత మనం కరాచీ పోర్టు సంగతి చూద్దాము. సో వెంటనే పాకిస్తాన్ వాడు ఏం చేస్తున్నాడు, వాడు కూడా నేవల్ డ్రిల్స్. ఏమండి కరాచీ పోర్ట్ అన్నారు అనుకోండి, వాడి వద్ద పిఎన్ఎస్ ఇక్బాల్ అని, అలాగే పిఎన్ఎస్ మెహరన్ అని చెప్పి ఇలాంటి చిన్న చిన్న ఫ్రిగేట్స్ ఓడలు ఉంటాయి. సో ఇప్పుడు మనము వాడి మీద దాడులు చెయ్యాలి అనుకున్నాము అనుకోండి, అంటే ఎక్కడో కాశ్మీర్లో ఎవరో తీవ్రవాదులు ఏదో చేశారో అనుకోండి, మన టార్గెట్ కరాచీ పోర్ట్ అయిపోతుంది.
ఏమండి కరాచీ పోర్ట్ అంత ఇంపార్టెంటా అంటే ఆ టైంలో ఆపరేషన్ సింధూర్ టైంలో కరాచీ పోర్టులో ఉండే నేవల్ ఆఫీసర్స్ ఒకరు కూడా బయటికి రాలేదండి. కరాచీ పోర్టులోనే వీళ్ళందరూ కూడా దాక్కున్నారు. వీళ్ళ ఫ్రిగేట్స్, డెస్ట్రాయర్స్, యుద్ధ నౌకలు ఏవి కూడా ఆన్ కూడా చేయబడలేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఈ బ్రహ్మోస్ ఎటు నుంచి ఎక్కడ వచ్చి పడుతుందో ఈ భయంతోనే వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మేము నేవల్ డ్రిల్స్ నిర్వహిస్తాము, భారత్కి ధీటుగా మేము ఇది చెయ్యగలము, మా వద్ద కూడా వార్షిప్స్ ఉన్నాయి. సో ఇలాగా. సో దాంతో ఏంటి, మీకు గ్వాదార్ పోర్టు, పోర్బందర్, ఇక్కడ మనం అతి శక్తివంతమైన వార్షిప్స్ని డిప్లాయ్ చేసి మీకు ప్రతి ఒక్క వార్షిప్లో బ్రహ్మోస్ ఉంటుందండి, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఒక 600 కిలోమీటర్లు రేంజ్ అనుకోండి. మీరు నేరుగా సరిహద్దుల దాకా వెళ్ళి ఒక బటన్ నొక్కితే కరాచీ పోర్ట్ అన్నప్పుడు ఆయిల్ రిజర్వ్స్ ఉంటాయి, వాళ్ళ యొక్క నేవల్ ఫెసిలిటీస్, వాళ్ళ అధికారులు, ఉన్నత అధికారులు వీళ్ళందరూ కరాచీ వద్దే ఉంటారు. కాబట్టి దీని మీద దాడులు మొదలు పెట్టేమో అనుకోండి, మోదీ గారు ఇదేం మాట్లాడుతున్నారు, మీకు అవకాశము రాబోతుందండి, సో మీరు సిద్ధము కండి, ఈసారి కరాచీ పోర్టుని విడిచిపెట్టకండి. దానికి కావలసిన నేవల్ డ్రిల్స్ ఆగస్టు 11th, 12th ఆల్రెడీ మనము నోటామ్ అనేది విడుదల చేసేసాం. అంటే నోటీస్ టు ద ఎయిర్మెన్, మీకు ఇక్కడ ఈ అరేబియన్ సీ వద్ద మీకు ఏ ఒక విమానము కూడా ఎగరడానికి లేదు. మేము చాలా పెద్ద లెవెల్లో నేవల్ డ్రిల్స్ నిర్వహిస్తున్నాము. మేము మా INS విక్రాంత్ని సిద్ధము చేశాము. ఇప్పుడు అసీం మునీర్ అమెరికాలో నుంచి ఏమేమి కూతలు కుయ్యాలో కూస్తాడు, మేము ఏం చెయ్యాలో అది చెయ్యబోతున్నాము. పాకిస్తాన్ నువ్వు సిద్ధముగా ఉన్నావా? నిన్ను ఈసారి డిఫెండ్ చెయ్యడానికి చైనా కూడా రాదు. ఎందుకు? చైనాతో మాకు అక్కడ ఒప్పందాలు ఉన్నాయి, మేము వాళ్ళతో మళ్ళీ ఫ్రెండ్షిప్ అంటున్నాం. చైనా టెక్నీషియన్స్ అంతా భారత్ వస్తున్నారు, యాత్రికులకు మేము వీసాలు ఇస్తున్నాం. అలాగే మా భారత్ నుంచి వెళ్ళే యాత్రికులు కూడా చైనా వెళ్ళాలి అనుకుంటున్నారు. కైలాస మానస సరోవరానికి పర్మిషన్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో చైనా నిన్ను కాపాడుతుంది అని చెప్పి ఆ భ్రమలో ఉండకు. ఇది తెలిసే ఇవాళ నువ్వు అమెరికా వెళ్ళావు. మరి డొనాల్డ్ ట్రంప్ నిన్ను కాపాడుతాడా? అతని అసెట్స్ అక్కడ ఉన్నాయి కదా, F-16 విమానాలు అక్కడ ఉన్నాయి కదా. సో ఈసారి దాడులు మాత్రము చాలా చాలా భయంకరంగా ఉంటుంది. సో కరాచీ పోర్టు పోయింది అనుకో, నువ్వు చెయ్యగలిగింది ఏమీ లేదు. మీరు పూర్తిగా తీవ్రవాదుల మీదే ఆధారపడుతున్నారు. సో మేము పూర్తిగా మా మిలిటరీ మీద ఆధారపడుతున్నాం. సో తీవ్రవాదులను లేపేయడము కాదు, మిమ్మల్ని కూడా అదే కేటగిరీలో పెట్టి తీవ్రవాదులకు సమానంగా మేము చూసి మీ పాకిస్తాన్ దేశం మీద ఏ స్థాయిలో దాడులు చేయాలో చేయడానికి ఆపరేషన్ సింధూర్ని మళ్ళీ మేము యాక్టివ్గా చేస్తున్నాం, యాక్టివ్గా పెడుతున్నాం. పాజ్ నుంచి మళ్ళీ ఆపరేషనల్ యాక్టివ్ అని చెప్తున్నాము. మరి ఈ పరిస్థితుల్లో అమెరికా వాడు నిన్ను కాపాడడానికి ముందుకు వస్తాడా? నీ ఏడుపంతా అదే కదా. ట్రంప్ కూడా ఏదో అనుకుంటున్నాడు కదా, కానీ మా వైపు నుంచి రెస్పాన్స్ మాత్రము చాలా చాలా భయంకరంగా ఉంటుంది. దానిని పాకిస్తాన్ తట్టుకోలేదు. చైనా వాడైతే అసలు సీన్లోనే ఉండడు. ఆలోచించుకోండి, ఒక వార్నింగ్ ఇవ్వడానికి ఇవాళ మనము ఇంత పెద్ద నేవల్ డ్రిల్స్ అనేవి అరేబియా సీ వద్ద నిర్వహిస్తున్నాము. మరి పాకిస్తాన్ వాడి ఈ భయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అసీం మునీర్ ఉత్తినే అక్కడ ఏదో మాట్లాడేసి వస్తే పనులు అయిపోతాయా? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.